పరోటా పరోటా ఇలా రా. వస్తున్నా. అవును, మనం కొత్తగా హోటల్ తెరిచామన్న సంగతి మన ఊళ్ళో ఉన్న మనుషులకు తెలుసా? ఒక్కరు రాలేదే. అది తెలియకే ఇందాక నుంచి జుట్టు పీక్కుంటున్నా. సార్, ఈ రోజుల్లో కొత్త హోటల్ తెరవాలంటే గ్లామర్ ఉండాలి సార్. మనము జయమాన్లో సిల్క్ స్మితనో పిలిపించినట్లయితే ఊరు మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు సార్. ఈ ఐడియా ఇన్నాళ్ళు ఏమైందయ్యా? తిథి నక్షత్రం చూసి మరీ ఆరంభించాం. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు మాత్రమే కొంత ముంచుకుపోయిందా? ఇంకో రోజు ఓపెనింగ్ పెట్టుకుందాం. ఈ రోజు క్లోజింగ్ పెడదాం. ఏమంటారు? అపశకున పక్షి, నీ నోట్లో కిరసనాయలు పోసి అంటిస్తాను. మొదటి రోజే హోటల్ మొయ్యమంటావా? బాగుపడతావా? పోరా. బాబు గారు, 6 సేర్లు బియ్యపు పిండి రుబ్బి ఇడ్లీ వేశాను. ఓ 200 గారెలు, 200 మసాలా వడ్లు, 200 కారబగారులు రెడీ. చిన్న వ్యాపార రహస్యం, మీకేమైనా కాఫీ కావాలంటే నన్ను అడగండి. మీకు నాకు విడిగా తీశాను. చెవి కోసం వేదన అరుస్తుంటే మీరు మాట్లాడండి. ఏమయ్య మాస్టర్, చేగోడి కాసిపడి చంద్రమండలానికి పోయిన వాళ్ళ మా అన్నయ్య సినిమా థియేటర్ తెరిచాడని పోటీ పడి నేను ఈ హోటల్ తెరిచాను. ఉదయం నుంచి అప్పు కావాలని కూడా ఒక్క దౌర్భాగ్యం రాలేదు. నువ్వేంట్రా అంటే 100 లెక్కలు దారి చేశానంటున్నావు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇందులో ఉన్న వ్యాపార రహస్యం ఏమిటి అంటే, సరుకంతా నువ్వే దీన్ని ఖాళీ చేస్తావా? వచ్చిన ఒక్క రోజులోనే నా రహస్యాలు మొత్తం తెలుసుకున్నారు. పెద్ద చిదంబర రహస్యం. పోయా. ఇవాళ ఎవరి మొహం చూశాను? చూశానా? నీ మొహమేరా. మీ అమ్మతో అప్పుడే చెప్పాను ఆంజనేయుడి గుడికి వెళ్ళొద్దే అని. విన్నదా? వినలేదే. ఊరంతా చూసినా కూడా ఒక్క కాకు కూడా కనిపెట్టలేదే. ఒకవేళ మా అన్నయ్య పొద్దున్నే సినిమా మొదలెట్టేశాడేమో. పరోటా, ఏంట్రా రాళ్ళు దిగుతున్నాయి? రోడ్లు వేయడానికి. ఆహా, సోడా బాటిల్స్ దిగుతున్నాయి. రోడ్డు వేయడానికి సోడా బాటిల్స్ ఎందుకు? తెలిస్తే మైదా పిండి ఎందుకు తీసుకుతాను? ఆగండి. ఏమయ్యా, మీ అన్నయ్య రామస్వామి గారి వల్ల ఈ ఊరికి మంచి పేరు వచ్చింది. నీ వల్ల ఈ దేశానికి చెడ్డ పేరు వచ్చేట్టుందే. ఏమిటండి? ఇవాళ బస్సు వర్కర్ల కోసం బంద్, కొట్లు తెరవకూడదు. నీకు ఆ సంగతి తెలియదా? హోటల్ తెరవచ్చా లేదా ఏమన్నా అడిగావా? కరెక్ట్ గా 24వ తేదీ ఉదయం 6 నుంచి 6:30 వరకు దివ్యంగా ఉంది. ఆరంభించండి. నువ్వు మోస్తావా లేక మేము మూయమా? నేనే మోస్తానండి. తీరా తీసేయి, అన్ని తీసి లోపల పెట్టు. మూసేయి మూసేయి మూసేరా, నేను మూస్తానండి. కనకరాజు కేసు మంచి పేరు. కనకరాజు గారు త్వరగా మూసేశారేంటి? అవునులేండి, సరికైపోయి ఉంటుంది, అందుకనే మూసేశారు. ముహూర్తం పెట్టింది ఎవరు? నేనే కదండి. గోవిందా, లోపలికి వస్తావా? దేనికి? నీకోసం హల్వా పార్సిల్ చేసి ఉంచాను, అది తీసుకుపోవయ్యా. ఈ ఊళ్ళో విశ్వాసం ఉన్నవాడు నువ్వు ఒక్కడేనయ్యా. ఇవాళ వ్యాపారం అమోఘంగా జరగబోతోంది, అందులో నాకు ఎటువంటి సందేహం లేనే లేదు. సరే, మధ్యలో నోరు తెరవకు. ఏమైనా ఆటంకాలు వస్తాయేమోనా? ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటి పనిగా ఇంగ్లీష్ క్యాలెండర్ లో సెలవు రోజేమో చూసా. కేంద్రాంది లేదు, రాష్ట్రాంది లేదు. మాట్లాడకో. ఇవాళ నేను వినే వార్తలన్నీ శుభవార్తలు. పక్కింట్లో ఉన్న పుల్లయ్య నా నెత్తి మీద మట్టి పోసాడు. పోరా పోరా. ఏం సార్, లడ్డూలు ఉన్నాయా? ఏమి మీకు లడ్డూలా లేవా? కాదండి, ఇప్పుడు 1000 లడ్డూలు కావాలండి. చింతలపల్లి జనాభా ఎంతో నాకు తెలుసులేవయ్యా. తలా ఒకటి ఇచ్చినా కూడా 100కు పైగా మిగిలిపోతాయే. గొడవ వచ్చి పడింది. మాది పొరుగునండి. మా ఇంట్లో ఒక విశేషం, ఒక 1000 లడ్డూలు తెమ్మన్నారు. మీకు సందేహంగా ఉంటే 50 రూపాయలు అడ్వాన్స్ ఉంచుకోండి. నిజంగానే అంటున్నా? ఇప్పుడు వద్దండి, సాయంకాలం 4ంటికి వస్తాను. పార్సిల్ చేసి ఉంచండి, బ్యాలెన్స్ ఇచ్చేసి తీసుకుపోతాను. వస్తాను సార్. మాస్టర్! ఏమిటి సార్ పిలిచారా? నీ శరీరం తగ్గించడానికి గొప్ప అవకాశం వచ్చింది. ఓ 1000 లడ్డూలు వెయ్యి. 1000 లడ్డూలా? ఇందులో ఉన్న వ్యాపార రహస్యం ఏమిటి అంటే, వెళ్ళి పని చేయి. పని చేసేవాడికి తెలుస్తుంది కష్టం. రండి రండి. సార్,
ఆ పంచెలు ఎంతండి? 80 నుంచి 120 దాకా 5 రకాలు ఉన్నాయి. 80 నుంచి 120 దాకా 5 రకాలు ఉన్నాయా? రకానికి 3 పంచెలు అలా తీసి పెట్టండి. ఇవి ఏం చేయలేండి? ఫుల్ వాయిల్, హాఫ్ వాయిల్. అలాగా, 2 ఫుల్ 2 హాఫ్ 1 క్వార్టర్. ఈ చొక్కా కూడా ఎంత? 1.60 మీటర్. అలాగా, ఒక కిలోమీటర్. కిలోమీటరా? పోనీ 1/2 కిలోమీటర్ ఇవ్వండి. సార్, మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. నేను తీసుకున్నామని రాసిపెట్టి ఆ 1000 రూపాయలు దాంట్లో చూడండి. కస్టమర్స్ కోరికలు తీర్చడమే కదండి ఇక్కడున్న మా డ్యూటీ. నా లెక్క ప్రకారం మీరే 100 అయ్యి ఉండాలి. సార్, మనకు ఓ చోట 1000 రూపాయలు రావాలి. మీకు అనుమానంగా ఉంటే కుర్రాన్ని పంపిస్తే ఇచ్చేస్తాను. రేయ్, వెళ్ళరా. అబ్బాయిని నమ్మచ్చండి? మా తమ్ముడండి. అలాగా, సొంత తమ్ముడు. నానా, పార్సిల్ తీసుకో, నా వెంటనా. నేను సైకిల్ తెచ్చాను, నువ్వు త్వరగా రావాలి. మరి 50 పైసలు లేవు, రేపిస్తాను. 50 పైసలా? వేల మీద వ్యాపారం చేస్తున్నాను. పర్లేదు పోవాయా. ఎందరో మహాను. రండి మాస్టర్, ఇంకో అరగంట అవుతుంది. సైకిల్ సార్, ఓ అరగంట పడుతుంది. పనే దాకా కూర్చుని పట్టుకుపోండి. ఓ పని మీద వెళ్తున్నాను, అబ్బాయిని తీసుకొచ్చాను, ఇతనికి ఇచ్చేయండి. అలాగే ఇస్తా. అజా, సార్ కరెక్ట్ గా 1000 ఇస్తారు. లెక్కపెట్టి తీసుకో, సిగ్గుపడకు. అర్థమైందా? 1 2 తగ్గితే నా పరువు పోతుంది. లెక్కపెట్టి తీసుకో. వస్తాను. బ్రదర్, రా బ్రదర్. పర్వాలేదు సార్. అరే రా బ్రదర్, వచ్చి కూర్చో. కూర్చో బ్రదర్, కూర్చో. ఏం బ్రదర్, కాఫీ తాగుతావా, సోడా కావాలా? ఏ వదిలేండి. తాగితే లెక్కలో తగ్గిస్తాను సందేహపడుతున్నావా? మాస్టర్, ఏం బ్రదర్, 1000 ఇప్పుడు నువ్వు ఎలా తీసుకుపోతావు? పాపం, కావాలంటే హోటల్ కుర్రాన్ని నీతో పంపిస్తాను. వద్దులేండి, నేను జేబులో పెట్టుకుపోతా. వెళతాలే. లడ్డు రెడీ, లెక్కెట్టుకో. ఎందుకండి లడ్లు? అవును బాబు, లడ్డూలు 1000. నాకు రొక్కం 1000. రొక్కానికనే లడ్లు. రొక్కానికి లడ్లా? అప్పుడు లడ్లన్నీ రొక్కం చేస్తాను. అప్పుడు లడ్డూలకి డబ్బు? డబ్బులకే కదండి లడ్లు. డబ్బుకి లడ్డూలా, లడ్డూలకి డబ్బా? అయ్యయ్యో, ఆయన గారు మా కొట్లో 1000 రూపాయలకు బట్టలు కొని క్యాష్ మీ దగ్గర తీసుకోమన్నారండి. ఆయన గారు నీ చేతికి లడ్డూలు ఇచ్చి బ్యాలెన్స్ తీసుకోమని చెప్పాడే. నేను మోసం చేశానా? నేను మోసం చేశానా? నేను మోసం చేశానా? నేను మోసం చేశానా? పోట్లాడకండి. ఇందులో వ్యాపార రహస్యం ఏమిటంటే, మొత్తం మీద మీ ఇద్దరికి వాడు బాగా టోపీ వేశాడు. ఏమిటి భోంచేసావా? భోంచేశాను. ఏం పులుసు? చేపల పులుసు. నాకు కొంచెం ఇవ్వకూడదా? అనయ్య, అనయ్య, ఇల్లరా ఆడుకుందావా? ఎవరితోట? మా నాన్నతో. అదృష్టవంతుడురా. నా హృదయంలో నిదురి. దీనికంటే పెద్దవాడు కదా, నన్ను పేరు పెట్టి పిలవచ్చా? నిన్ను అన్నయ్య అనే కదా పిలిచాను, నీకు అలా వినిపించింది అంతే. ఓహో, ఇంకోసారి పిలు. ఇంకోసారి పిలు. వెళ్ళి మీ నాతో చెప్తాను. ఈ దేశం ఎంత లేకుండా రావట్లేదనయ్య. మళ్ళీ నేను బాలయ్య అని పిలుస్తావా? పిలిస్తే ఏం చేయండి? పిలిస్తే ఈ దేశాన్ని నెట్టిగా బాధించా. ఉండు ఉండు. ఏమైందా నీకు? అయ్యో, ఏ దరిద్రుడురా నీకు నెత్తిరి కిరీటం పెట్టింది? రేయ్, ఆ రోజు హోటల్లో స్మగుల్డ్ వీడియో పెట్టమని నన్ను పోలీసులు పట్టుకుపోయారు. ఈ రోజు వీడికి డైసే పెట్టావా? నీ కొడుకు సైజుకి చెమ్మే కనెక్ట్. డైకిసా పోలీసుకో సంతోషపడవు. చెప్పు తీసుకోరా. నీ సంగతి చెప్తా. అయ్యో, కుర్రాడికి పిచ్చెక్కిపోయినట్టుంది. డాక్టర్, డాక్టర్, మా ఆవిడికి వీడు ఒక్కడే కొడుకు. వీడి నెత్తిని డైసే పెట్టేశారు. ఎంత తీసినా రావడం లేదు. మీరే ఏదైనా వచ్చేయాలి. చచ్చర్ మీద పడుకోబెట్టండి. ఎంతసేపు అయింది డేక్సా పెట్టి? గంట పైన అయింది. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నాదండి, ఇది తీసుకెళ్ళకపోతే మా అమ్మ చంపేస్తుందండి. దాని గురించి భయపడకమ్మా, నే తీసి ఇచ్చేస్తానే.
దీని ఖరీదంతా ఆ పిల్లకి ఇచ్చేయండి. కర్ణంలో ఈ కవచం ఇలాగే ఉంచండి. పొద్దున్న నిద్ర లేవగానే ఎవరు మొహం చూస్తారు? మా అబ్బాయి నన్ను లేపుతాడు, అందుకనే మీరు జైల్లో కూర్చున్నారు. దానికి నన్నేం చేయమంటారండి? శని పోతుందిరండి. ఉపకారం చేశారు సార్.